కార్తిక్, ఈ పెయింటింగ్ ఇప్పుడు కదిలిందిరా. ఏంటి? అవును, ఇప్పటివరకు పెయింటింగ్ కదిలింది. ఈ పెయింటింగ్ కదిలింది? అవును. ఎప్పుడు కదిలింది? మీరు డాన్స్ చేసేటప్పుడు ఈ ముసలోడు కూడా ఊగలాడిండు. ఈ ముసలోడు ఊగాడా? ఆ. అరే ఈ ముసలోడిని చూడు ఒకసారి. ఎండిపైన కట్ట. వాడు బతుకున్నప్పుడు ఊగలేదు, చచ్చిపోయిన తర్వాత ఊగుతాడని చెప్తున్నావా? కార్తిక్, నా మాట అర్థం చేసుకో. వీడికి ఎప్పుడైతే వచ్చినామో అప్పటి నుంచి ఏదేదో అవుతుందిరా ఇంట్లో. అవునా? నేను ఆ ఎర్రిపుకు పనుంతో మాట్లాడికి వెళ్ళినప్పుడు ఏవేవో అరుపులు వినిపడ్డారా నాకు. అరుపులు కూడా వినిపించాయా? అరే అవి భయంకరమైన అరుపులు రా. చూసారా, బీడీఎస్ఎం పల్లెటూరులో కూడా చేరుకుంది. ప్రజలు మాత్రం దేశం ఇంకా ఎదగలేదని చెప్తున్నారు. అరే నీకు అర్థమైతే లేదురా. ఆ అరుపులు కనుక నువ్వు విన్నావు అనుకో, నీ చెడ్డీలో నువ్వు వస్తావు. నువ్వు దానికన్నా భయంకరం ఈ ఫోటో ఊగులాడడం. ఇంకా లైట్ కూడా ఆగేకొస్తుంది. అంతేనా? ఈ విషయాలకే నువ్వు ఏదేదో జరుగుతుందని చెప్తున్నావా? ఆర్యన్, నువ్వు చిన్నప్పటి నుంచి ఏదో ఒక విషయం మీద భ్రమ పడుతూనే ఉన్నావు. స్కూల్లో నాకు చెప్పేవాడు సోనీకి వీడి మీద క్రష్ ఉందని. చెప్పండి, దీనికన్నా భ్రమ ఉందా? ఎప్పుడు భ్రమలోనే బతకడం మానేరా. పార్టీని చెడదంగకు. గుద్ద వల్ల మందు తాగు, కక్కి దంగు మళ్ళీ తాగు.